శ్రీగురుభ్యో నమః. గురువాయూపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయంలోని భగవంతుని సౌందర్యాన్ని తెలియచేసే 2వ దశకంలోని 7-8 శ్లోకాలను ఈరోజు మనం తెలుసుకుందాము. ముందుగా 7వ శ్లోకం. ఏవం భూతతయా హి భక్త్యభిహితో యోగస్స యోగద్వయాత్ కర్మజ్ఞానమయాత్ భృషోత్తమతరో యోగీశ్వరైర్గీయతే సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మికా భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్యా రమావల్లభ. ఈ శ్లోకంలో కర్మయోగము, జ్ఞానయోగము ఈ రెండింటికంటే భక్తి యోగమే ఎందుకు గొప్పదో, ఎందుకు సులభమైనదో చాలా అద్భుతంగా వివరించారు. రమావల్లభ, ఓ లక్ష్మీపతి, ఓ గురువాయూరప్ప, ఏవం భూతతయా హి భక్తి అభిహితో సహ యోగః. ఈ విధమైన నీ రూపాన్ని ఆస్వాదిస్తూ మైమరిచిపోయే లక్షణం కలిగి ఉండటం వల్లనే భక్తి అని పిలువబడే, భక్తి యోగం అని చెప్పబడే ఆ యోగము కర్మజ్ఞానమయాత్ యోగద్వయాత్ భృష ఉత్తమతరః యోగీశ్వరై గీయతే. కర్మయోగము మరియు జ్ఞానయోగములతో కూడిన ఆ 2 యోగముల కంటే మిక్కిలి అత్యుత్తమమైనదిగా యోగీశ్వరై గొప్ప యోగుల చేత, అంటే వ్యాసాది మునుల చేత గీయతే కీర్తించబడుతున్నది. సౌందర్య ఏకరస ఆత్మకే త్వయి, సాటిలేని సౌందర్యమే ముఖ్య రసముగా, సాటిలేని సౌందర్యమే స్వరూపంగా కలిగిన నీ యందు ప్రేమ ప్రకర్ష ఆత్మిక భక్తి ఖలు విశ్వపురుషై నిశ్రమం ఏవ లభ్య. ఉత్కృష్టమైన ప్రేమ స్వరూపంగా కలిగిన ఈ భక్తి అనేది విశ్వపురుషై, ప్రపంచంలోని మానవులందరి చేత నిశ్రమం ఏవ, ఎలాంటి శ్రమ లేకుండానే లభ్య, పొందబడతగినది, అంటే లభిస్తుంది. భగవంతుడిని చేరుకోవటానికి 3 మార్గాలున్నాయి. 1 కర్మయోగము, 2 జ్ఞానయోగము, 3 భక్తి యోగము. ఈ శ్లోకంలో ఈ మూడింటిలో భక్తి యోగమే ఎందుకు గొప్పదో స్పష్టం చేస్తున్నారు. కర్మయోగం చేయాలంటే ఫలితం ఆశించకుండా నిరంతరం కష్టపడి పనిచేయాలి. అది సామాన్యులకు చాలా కష్టం. అలాగే జ్ఞానయోగం చేయాలంటే ఎంతో కఠినమైన తపస్సు చేయాలి, ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, అది కష్టమే. కానీ భక్తి యోగం అలా కాదు. ఎంతో సుందరమైన ఆ గురువాయూరప్ప రూపం మీద మనస్సును నిలిపి ఇష్టంగా ప్రేమించడం ఒక్కటే భక్తికి కావాల్సింది. భగవంతుని కథలు వింటూ, ఆయన నామాన్ని పాడుకుంటూ ఆనందంతో గడపడమే భక్తి. దానికి చదువుతో కానీ, కులంతో కానీ, ఆస్తితో కానీ పని లేదు. ప్రపంచంలో పుట్టిన ఎవరికైనా సరే ఎలాంటి శ్రమ లేకుండా అత్యంత సులభంగా మోక్షాన్ని ఇచ్చే ఏకైక మార్గం భక్తి మార్గం మాత్రమే అని గొప్ప గొప్ప మునులు అందరూ కూడా కీర్తించారని ఈ శ్లోకం మనకు అద్భుతంగా వివరిస్తోంది. ఏవం భూతతయా హి భక్తి
ఇత్యభిహితో యోగస్స యోగద్వయాత్ కర్మజ్ఞానమయాత్ పురుషోత్తమతరో యోగీశ్వరై గీయతే సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మికా భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్య రమావల్లభ. ఓ లక్ష్మీపతి, నీ దివ్య రూపాన్ని ఆస్వాదిస్తూ ఆనందంతో మైమరిచిపోయే అద్భుత లక్షణం దానికి ఉండటం వల్లనే కర్మయోగము జ్ఞానయోగము అనే ఆ రెండు యోగాల కంటే భక్తి యోగమే అత్యుత్తమమైనది అని గొప్ప యోగీశ్వరులు కీర్తిస్తున్నారు. సాటిలేని సౌందర్య స్వరూపుడు అయినటువంటి నీ పట్ల ఉత్కృష్టమైన ప్రేమను కలిగి ఉండటమే భక్తి. అటువంటి ఆ భక్తి ఈ లోకంలోని సామాన్య మానవులు అందరికీ కూడా ఎలాంటి శ్రమ లేకుండానే అత్యంత సులభంగా లభిస్తుంది కదా అని గురువాయూరప్ప సౌందర్యాన్ని కీర్తిస్తున్నారు కవి శ్రీ నారాయణ భట్టతిరి గారు. 8వ శ్లోకం. నిష్కామం నియత స్వధర్మచరణం యత్కర్మ యోగాభిధం తద్దూరేత్య ఫలం యదౌపనిషదజ్ఞానోపలభ్యం పునః తత్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో త్వత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం సాధ్వీయసి శ్రేయసి. కర్మయోగము జ్ఞానయోగము ఎందుకు కష్టమైనవో అద్భుతంగా వివరించారు. భగవంతుణ్ణి చేరుకోవటానికి ముఖ్యంగా 3 మార్గాలు ఉన్నాయి అని మనం ఇంతకుముందు శ్లోకంలో తెలుసుకున్నాం కదా. ఆ 3 మార్గాల్లో సామాన్యులకు ఏది సులువో శ్రీ భట్టతిరి గారు ఈ 8వ శ్లోకంలో చాలా స్పష్టంగా వివరిస్తున్నారు. మొదటిది కర్మయోగం. మన పనులు మనం చేసుకుంటూ ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండటం. కానీ మానవ నైజం ప్రకారం మనం చేసే ఏ పనైనా దాని ఫలితం మీద ఎంతో కొంత ఆశ ఉండక మానదు. ఒకవేళ ఏ ఆశ లేకుండా నిష్కామంగా చేసినా కర్మయోగం ద్వారా మోక్షం రావడానికి ఎన్నో జన్మలు పడుతుంది. దురేత్య ఫలం. రెండవది జ్ఞానయోగం. ఉపనిషత్తులు చదివి జ్ఞానం సంపాదించడం. ఇందులో దేవుడికి ఒక నిర్దిష్టమైన రూపం ఉండదు. రూపం లేని ఒక అనంతమైన శక్తిని ఊహించుకొని దానిపై మనసు నిలపడం సామాన్యులకు సాధ్యం కాని పని. అందుకే అది మనస్సుకు అత్యంత కష్టమైన మార్గం, సుదుర్గమతరం. కానీ 3వదైన భక్తి యోగం అలా కాదు. ఎంతో అందమైన మన గురువాయూరప్ప రూపాన్ని కళ్ళారా చూసుకుంటూ ఆయన మీద ప్రేమను పెంచుకోవటమే భక్తి. దానికి ఎన్నో జన్మలు ఎదురు చూడక్కర్లేదు. పీఠాలు వేసుకొని కఠిన తపస్సులు చేయక్కర్లేదు. భగవంతుడిని ప్రేమించడం ఎంతో మధురమైన అనుభూతి. అందుకే భగవంతుణ్ణి చేరుకోవటానికి భక్తి మాత్రమే అత్యంత మధురమైన మరియు సులభమైన శ్రేయస్కరమైన మార్గము అని ఈ శ్లోకం చాలా స్పష్టంగా తేల్చి చెబుతోంది. నిష్కామం నియత స్వధర్మచరణం యత్కర్మ యోగాభిధం తద్దూరేత్య ఫలం యదౌపనిషదజ్ఞానోపలభ్యం పునః తత్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో త్వత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం సాధ్వీయసి శ్రేయసి. ఓ ప్రభు, ఫలాపేక్ష లేకుండా
తమ విధులను నిర్వర్తించడాన్ని కర్మయోగము అంటారు. కానీ అది చాలా కాలం తర్వాత కానీ మోక్షమనే ఫలితాన్ని ఇవ్వదు. ఇక ఉపనిషత్తుల ద్వారా లభించే జ్ఞానయోగము నిరాకారమైన బ్రహ్మమును గురించి చెబుతుంది కాబట్టి సామాన్యుల మనస్సుకు అది అంతుపట్టనిది, అత్యంత కష్టమైనది. అందువలన ఓ గురువాయూరప్ప, నీపై ఉన్న ప్రేమతో కూడిన భక్తియోగము మాత్రమే ఎల్లప్పుడూ అత్యంత మధురమైనది మరియు అత్యంత శ్రేయస్కరమైనది, సులువుగా మోక్షాన్ని ఇచ్చేది అని ఆ గురువాయూరప్పను కీర్తిస్తున్నారు. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.